కాన్సెమ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం క్యారమిల్ కేక్ చేయబోతున్నాం. ఇవాళ క్రిస్మస్ కాబట్టి అందరికి ముందుగా హ్యాపీ క్రిస్మస్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసింది కాన్సెమ్ పిల్లల కింద స్టార్ట్ చేసాం. అది అలా ఫుడ్ కల్చర్ కింద మారింది. అప్పుడైతే మా చెల్లి చేసేది, ఇప్పుడు మన ఈ కేక్ కూడా మా చెల్లె చేస్తుంది, ఫేస్ కూడా రివీల్ చేస్తుంది. వీడియో చూడండి చివరి వరకు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి. ఇవాళ నేను మా డాడీతో కలిసి మేము కేక్ చేసుకుంటున్నాం. సైడ్ కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. తర్వాత పాలని ఇవి మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తీసేసుకోవాలి. ఇలా పీసులకి ఇలా బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. బయట కొనుక్కోకుండా కేక్ మన ఇంట్లో ఎలా సింపుల్ గా రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్క్ ని గ్యాస్ స్టవ్ మీద వెలిగించుకుని పెట్టుకోవాలి. మనం చేసుకునే కేక్ పేరు వచ్చేసి క్యారమిల్ కేక్. ఇది మొత్తం కరిగిపోవాలి.
ఈ షుగర్ మొత్తం పాకంలో రావాలి. నైట్ బావగారికి స్పెషల్ కేక్. షుగర్ చూసారా ఫ్రెండ్స్, షుగర్ మొత్తం ఎలా కరిగిపోయిందో. ఇలా మొత్తం అంతా కలిసిపోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారా, మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. సిరప్ లో మనం బీట్ చేసుకున్న ఇదంతా వేసుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి. మాకు ఇందులో పెట్టుకోవడానికి స్టాండ్ ఏమి లేక క్యారెట్ కోర్క్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత దీని మీద ఈ ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి.